నమస్కారం అండి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు। ఈ రోజు మనం శ్రీరామనవమి సందర్భంగా సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఉన్న శ్రీ పంచముఖి హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నామన్నమాట। ఈ దేవాలయం వచ్చేసి 300 సంవత్సరాల క్రితందని ఒకరు లేదు కాదు 1500 సంవత్సరాల క్రితందని ఒకరు చెప్తూ ఉన్నారు। కానీ ఈ దేవాలయానికి అడుగు పెట్టిన వెంటనే కూడా మనకి ఏదో తెలియని శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట। అంత అద్భుతంగా ఉంది మొత్తం రాతి నిర్మాణం। మరి ఈ ప్రాచీనమైన టెంపుల్ గురించి మనం పంతులు గారి మాటల్లో తెలుసుకుందాం। అంతకంటే ముందు ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ దేవాలయంలో శ్రీరాముల వారు లంకకి వెళ్తున్నప్పుడు నిర్మించిన ఆ వారధికి ఉపయోగించిన రాయి ఒకటి ఈ దేవాలయంలో ఉంది అన్నమాట। ఇది ఎక్కడా కూడా ఉండదు, మన ఎస్పెషల్లీ హైదరాబాద్ లో మాత్రం ఈ దేవాలయంలో మాత్రమే ఉంటుంది। అది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి రండి। ముందుగా ఇక్కడికి రాగానే నాకు రాముల వారి కళ్ళ వైపు దృష్టి మళ్ళిందనమాట। ఎంత దేదీప్యమానంగా వెలుగుతున్నాయో చూడండి। మరి రాముల వారి గురించి అలాగే ఈ పాలరాతి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం గురించి పంతులు గారి మాటల్లోనే తెలుసుకుందాం। పంతులు గారు, రాముల వారి గురించి ఏంటి? జై శ్రీరామ్ అండి। ఇక్కడ పాలరాతి విగ్రహాలు చాలా ఏళ్ల క్రితమే ప్రతిష్ఠించారు। ప్రతిష్ఠించిన వారే ప్రతి సంవత్సరం ఇక్కడ వాళ్ళ చేతుల స్వహస్తాలతో కళ్యాణం చేయిస్తారు। అలాగే స్వామివారు ఇలాంటి మూర్తులు, పాలరాతి మూర్తులు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి మన రాష్ట్రంలో। అందులోనూ స్వామివారి మూర్తులు చాలా కళతోటి, చాలా అలంకారతోటి సాక్షాత్తు రామ్ లక్ష్మణ్ వాళ్ళు పరివారంతో వచ్చి ఉన్నట్టు ఉంటుంది, చాలా ఆనందదాయకము। అలాగే కింద ఇవి సాలగ్రామాలు అండి, ఇవి లక్ష్మీ నరసింహ సాలగ్రామాలు। గండకి నది నుంచి ఈ పూర్వీకులు, ఈ దేవాలయం వ్యవహరించినటువంటి పూర్వీకులు అప్పటి నుంచి వీటిని ఆరాధిస్తుంటారు। ఈ ప్రతినిత్యం ఈ సాలగ్రామాలకు పూజ చేసిన, అభిషేకం చేసినటువంటి జలము ప్రతిరోజు ప్రాతకాలము తీర్థంగా ఇవ్వబడుతున్నది। అక్కడ మన ఆ విగ్రహాలు ఏంటండి? ఈ విగ్రహాలకి శివపార్వతులు అంటే ఇక్కడ శివపార్వతులు ఉత్సవమూర్తులు అనమాట। వాస్తవానికి అక్కడ శివాలయం లేదు కాబట్టి ఇక్కడనే పెడతాము। వీటికి కూడా ప్రతిరోజు ఆరాధన చేస్తాం। వీరికి కార్తీక మాసంలో కళ్యాణ మహోత్సవం చేయిస్తాం। ఇప్పుడు మనకి పైన ఉన్న విగ్రహాలు రాముల వారి కళ్యాణం ఉత్సవమూర్తులు, వీటికే కళ్యాణం చేస్తారు। సో చూసారు కదండి స్వామి వారిని ఎంత చక్కగా ఉన్నారో। ఈ శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ కళ్యాణం అలాగే విశేష పూజ కూడా ఉంటుంది, అన్నదాన మహోత్సవం కూడా జరుగుతుంది। అలాగే ఇక్కడ దేవాలయం గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ముందుగా చిన్నగా అనిపించిన ఎంట్రన్స్లో లోపలికి వచ్చే కొద్దీ చాలా పెద్దగా ఉంటుంది, రాతితో ఉంటుంది, కంప్లీట్గా పూర్తిగా రాతితో ఉంటుంది, ఎంతో కళగా ఉంటుంది। అలాగే ఇక్కడ ఉన్న విశేషత ఏంటి అంటే సాలగ్రామం, లక్ష్మీ నరసింహ సాలగ్రామం ఎక్కడ ఉన్నా సరే అక్కడ చాలా శక్తి ఉంటుంది అనేసి మన పూర్వీకులు పురాణాల్లో కూడా ఉంది। అలాగే ఆ దేవాలయాలు కూడా అలాగే భాసిల్లుతున్నాయి। పంతులు గారు, టెంపుల్ విశిష్టత తెలుసు, అయితే కంప్లీట్ గా రాతితో ఉంది, దీని గురించి ఏం చెప్తారా? అయితే దేవాలయము పూర్తిగా రాతి కట్టడంతో ఉంది। అలాగే ఈ దేవాలయము కొద్దిగా గుండు పైన కూడా కట్టడం ఉన్నది, స్వామి వారు గుండు పైన ఉన్నాడు। అలాగే మొత్తం ఇది శిథిలావస్థ కూడా వచ్చింది, అక్కడక్కడ పిల్లర్లు పెట్టి ఈ గుడిని కొంచెము కూలకుండా ఆపడం జరిగింది। అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇది చెక్క కదండి? చెక్క కాదండి, ఇది సిమెంట్ది। ఇటు వెనుక వైపు గుండు పైనే గుడి ఉంటుంది, స్వామివారి గుండుకే వెలిశారు। అయితే మన దగ్గర ప్రతి శ్రావణ మాసము మొదటి శనివారము అరటి పండ్ల అలంకారం చేస్తాము, రెండో శనివారము బత్తాయి పండ్ల అలంకారం చేస్తాము, మూడో శనివారము పైనాపిల్ పండ్లతో చేస్తాము, నాలుగవ శనివారము యాపిల్ పండ్లతో అలంకారం చేస్తాము, ఐదవ శనివారం రోజు కొబ్బరికాయ అలంకారంతో చేస్తాం, ఎంతో ఇష్టమైన నారికేల బలంతో ముగిస్తాం। 5 శనివారాలు శ్రావణ మాసంలో విశేషంగా అలంకారాలు చేస్తాము। అలాగే కార్తీక మాసంలో అన్నకోటి సమారాధన చేస్తాం। అన్నకోటి సమారాధన అంటే
అందరికీ భక్తులందరికీ అన్నకోటి అన్నదానం కార్యక్రమం. అన్నదానం అంటే అన్న సంతర్పణ అలా అని అన్నకోటి కార్యక్రమం ఒకటే శ్రావణం కార్తీక మాసంలో ఒక రోజు మాత్రమే ఇది చేస్తారు. మన దేవాలయంలో 3 పెద్ద కార్యక్రమాలు, ఒకటి శ్రీరామనవమి, హనుమత్ జయంతి, అలాగే ఈ శ్రావణ మాసంలో ఫలాలంకారము, కార్తీక మాసంలో అన్నకోటి సమారాధన. ఎందుకని శ్రావణ మాసమే ఎంచుకున్నారు? ఈ శ్రావణ మాసము విశేషం అని. ఇందాక నేను మీకు చెప్పాను కదండి, హనుమంతుల వారి కింద గుండం ఉంటుంది, అలాగే హనుమంతుల వారు రాయికి వెలిసారు అనేసి. అయితే దీని గురించి మనకు పంతులు గారు మనకు వివరిస్తారు. పంతులు గారు ఒకసారి చెప్తారా అండి? నమస్కారం అండి. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు స్వయంగా వెలిసిండ్రు. చాలా ప్రాచీనమైన దేవాలయము. మన తెలంగాణలో నాకు తెలిసినంత మటుకు ఈ స్వామివారు ఒకరే స్వయంగా వెలిసినటువంటి వారు. స్వామివారి స్వయంగా వెలిచారు. స్వామివారు గుండుకే ఉంటాడు, కింద ఆనడు. అలాగే స్వామివారి కింద గుండం కూడా ఉంటుంది. ఇక్కడ స్వామి పంచముఖాలతో వెలిసినాడు. ఇక్కడ ఏకముఖంలో ఉత్తరముఖ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. కింద వినాయకుడు ఉంటాడు, అలాగే కింద కాలభైరవ స్వామి గారు ఉంటారు. స్వామివారి కింద గుండం కూడా ఉంటుంది. ఒక్కసారి మనకి వీక్షకులకి గుండం చూపిస్తారా? అది నిరంతరంగా వస్తూనే ఉంటుందా అండి? నిరంతరంగా స్వామి కిందనే ఉంటాయి వాటరు. నిరంతరంగా అంటే మేము పొద్దున అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్ళు ఈ స్వామి పాత్రలో ఇట్లా పెట్టేసి, ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో, ఎవరికైతే ఏదైనా దుష్టశక్తుల ప్రభావము ఉన్న వాళ్ళకు కూడా అవి తీర్థం ఇస్తాము, వారి పైన కూడా జల్లుతాము. ఆరోగ్యం బాగాలేని వారు కూడా ఈ తీర్థం తీసుకెళ్తారు. ఎవరైనా వ్యాపారం బాగాలేకుండా కూడా ఈ నీళ్ళు తీసుకెళ్లి వాళ్ళ బిజినెస్ స్థలాల్లో చల్లుకుంటే కూడా వ్యాపారం బాగా అవుతుంది. అది నమ్మకం వాళ్ళది. చాలా మంది కూడా తీసుకెళ్తారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా చెడు ప్రభావం ఉన్నా కూడా నీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో సంప్రోక్షణ చేసుకుంటారు. అనారోగ్యం ఉన్న వాళ్ళు కూడా ఈ స్వామివారి తీర్థం తాగుతారు. ఏదైనా దుష్టశక్తి ప్రభావం ఉన్న వాళ్ళు కూడా ఈ నీళ్ళు వాళ్ళు సేవిస్తారు, వాళ్ళ పైన కూడా చల్లడం జరుగుతుంది. ఓకే పంతులు గారు. పంతులు గారు, ఒకసారి హనుమంతుల వారు రాయికే వెలిసారని చెప్పారు కదా, ఆ రాయి గురించి, హనుమంతుల వారి గురించి చెప్తారు? అంటే రాయి గురించి చాలా ప్రాచీనమైనది. ఆ రాయికే స్వామివారు వెలిచారు. ఆ గుండు చాలా ప్రాశస్తి కలిగినటువంటి. అవును, అప్పటి నుంచి చాలా ఏళ్ళ నుంచి కూడా అది గుండు అదే విధంగా ఉంది. ఇంకోటి స్వామివారి వెనుక భాగంలో గుండు కూడా అందరు నమస్కారం కూడా చేస్తారు. చాలా మంది ఇక్కడ అఘోరీలు కూడా నార్త్ నుంచి వచ్చి కూడా ఇక్కడ స్వామివారి సేవిస్తారు. ఇంతకు పూర్వము అక్కడ ఉన్న ధూనిలో ఉండి వాళ్ళు ఇక్కడ సేవించేవారు. ఇక్కడ ఉన్న స్వామివారు ఉత్తరముఖ ఆంజనేయ స్వామి. ఎక్కడైనా కూడా చాలా గ్రామాలలో కూడా దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రత్యక్షంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఒకరు, ఇతను స్వామి ఉత్తరముఖ ఆంజనేయ స్వామి వారు. వీరు వినాయకుడు వారు. అక్కడ ఉన్న స్వామి కాలభైరవ స్వామి. కాలభైరవ స్వామి మామూలుగా ఎక్కడైనా కూడా దక్షిణముఖ. అవును, ఇక్కడ ఉత్తరముఖ ఆంజనేయ స్వామి విశేషం ఒకటి. ఇక్కడ స్వామివారు తూర్పు ముఖాన పంచముఖాలతో వెలిచిన స్వామి. ఇక్కడ స్వామివారు నేత్రాలతో సహా వెలిచినారు. సంవత్సరానికి ఒక రోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం ఉంటది. హనుమాన్ జయంతి ముందు రోజు స్వామివారి కవచం తీసి మొత్తము పాలిషింగ్ ఇస్తాము. ఆ రోజు స్వామివారు నిజరూప దర్శనంతో ఉంటారు. అంటే మనకి ఇప్పుడు 2 హనుమాన్ జయంతులు వస్తాయి కదండి. అవును, అది ఎప్పుడు మనకి మనం విశేషంగా చేసేది ఇప్పుడు ఏప్రిల్ 12 తారీఖు రోజు, శనివారం రోజు చేస్తున్నాం. అదే విశేషం. హనుమాన్ జయంతి ఏదైతే వస్తుందో అదే మనం చేస్తాము, అదే పాటిస్తాము కూడా. అలాగే ఇప్పుడు హనుమంతుల వారు అనగానే మనందరికీ గుర్తొచ్చేది రాముల వారు. అవును, శ్రీరామనవమి కూడా వస్తుంది. అవునవును. రామనవమి గురించి స్పెషల్ గురించి ఏం చెప్తారు? ఇక్కడ మన దేవాలయంలో శ్రీరామనవమి రోజు కళ్యాణం చేస్తారు, అలాగే అన్నదానం కూడా చేస్తారు. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ సీతారాముల వారు పాలరాతితో వెలిచినటువంటి వారు. వాళ్ళ ముఖాలు చాలా కాంతివంతంగా ఉంటాయి. సాక్షాత్తు శ్రీరాముల వారు వచ్చి ఉన్నట్టు ఉంటారు. ఈ మూర్తులు, ఇలాంటి మూర్తులు నాకు తెలిసి బహుశా ఎక్కడ కూడా కనిపించవు. పాలరాతితోటి ఇంత స్పష్టమైనటువంటి మూర్తులు, చాలా ప్రాచీనమైన మూర్తులు అవి. ఎక్కడైనా మీకు నల్లరాతితో ఉంటారు రాముల వారు. కాకపోతే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో పాలరాతితో ఉంటుంది. ఇక్కడ ప్రాచీన ఎప్పటి నుంచో కూడా పాలరాతి విగ్రహాలు ఉన్నాయి. అది విశేషము. ఇక్కడ సాలగ్రామాలు కూడా ఉంటాయి స్వామివారి కింద. లక్ష్మీ నరసింహ సాలగ్రామాలు కూడా ఉంటాయి. ప్రతినిత్యం ఆ సాలగ్రామాలకు అభిషేకం చేసి వాటి తీర్థం కూడా ఇస్తాం. లక్ష్మీ నరసింహస్వామి సాలగ్రామం ఇక్కడ రామాలయంలో ఉంటాయండి. అవి గండకి నదిలో తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు చాలా ప్రాచీన ఎప్పటి నుంచో ఉన్నాయి అవి.
పంతులు గారు హనుమంతుల వారు రాయికే వెలిసారని చెప్పారు. అవునమ్మా. అలాగే ఇక్కడ మనకి బండ అంటే రాయిలా కనిపిస్తున్నారు. ఇదే గుండుకు స్వామివారు వెలిచారు. ఓకే. ఇంత పెద్ద గుండుకు స్వామివారు వెలిసి ఉన్నది నేను ఇంతవరకు చూడలేదు. మన తెలంగాణలో కానీ నేను ఆంధ్రాలో కూడా కానీ, ఆంధ్రాలో మంత్రాలయం దగ్గర వెలిచారు. ఇక్కడ తెలంగాణలో పంచముఖ ఆంజనేయ స్వామి ఇంత పెద్ద గుండుకు వెలిసి ఉండడము, స్వామివారి దగ్గర నేను సేవ చేయడం నా యొక్క పూర్వజన్మ సుకృతం. మనం ఒకసారి దేవాలయాన్ని కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కంప్లీట్ గా రాతితోనే కట్టించారు కదండి. అవును, మొత్తం రాతి కట్టడం పూర్తిగా. నేను మీకు ముందుగా చెప్పాను కదండి, ఇక్కడ రామసేతు నిర్మించినప్పుడు ఉపయోగించిన రాయి ఈ దేవాలయంలో ఉంది అనేసి. మరి ఈ రాయి గురించి పంతులు గారు మనకి వివరిస్తారు. పంతులు గారు. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. ఈ రామసేతు రాయి భారతదేశం నుంచి శ్రీలంకకు వెళ్ళే మార్గానికి రామసేతు రాయి నీళ్ళలో నదిలో వేసినటువంటి ఈ రాయి చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ తీసుకొచ్చారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడనే ఉందండి. శ్రీరాముల వారు పాదం మోపిన రాయి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మనం చూడలేమన్నమాట. సో ఆ రాయి ఇక్కడ ఉంది. మనం ఈ దేవాలయాన్ని గనక దర్శించుకున్నట్లయితే ఈ రాయిని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మనకి అందరికీ అందుబాటులో ఉంటుంది. లంకకి వెళ్ళే మార్గాన్ని నిర్మించేటప్పుడు ఆ రాళ్ళన్నీ కూడా తేలికగా ఉంటాయి. అలాగే ఇది కూడా మనకి ఇంత పెద్దగా కనిపిస్తుంది కదా, కానీ ఇలా అనంగానే పైకి లేస్తుంది అనమాట. ఒక్కసారి పంతులు గారు చూపిస్తారా అండి? అదిగో చూసారా, మనకి రామాయణం అనగానే ముందుగా గుర్తొచ్చేది రాముల వారు లంకకి వెళ్ళే మార్గాన్ని నిర్మించినప్పుడు వానర సైన్యం మొత్తం కూడా ఎంతగానో సహాయం చేసింది. అలాగే మనందరికీ ఎంతో ఇష్టమైన గద్యం ఏంటి అంటే ఉడత అన్నమాట. చింటి ఉడత చిన్న రాయిని తీసుకొచ్చింది. అలాగే అక్కడ ఉన్న ఎంతో మంది వానరులు ఇలాంటి రాళ్లను పేర్చుతూ లంకకు వెళ్ళే మార్గాన్ని నిర్మించారు. అదే రాయి మనం ఇక్కడ దర్శించుకొని తరించవచ్చు. అయితే మనం ఈ దేవాలయంకి ఎంటర్ అయ్యాక తెలిసింది ఏంటి అంటే ఇక్కడ బావి కూడా ఉందని పంతులు గారు చెప్పారు. మరి బావి గురించి పంతులు గారి మాటల్లో విందాం. పంతులు గారు. జై శ్రీరామ్. ఈ బావిలో నుంచే ఇంత పూర్వము స్వామివారికి ఈ జలంతో అభిషేకం చేసేది. ఇదే బావితోటి అందరు కూడా కాళ్ళు కడుక్కొని స్వామివారికి సేవించుకునేవారు. ఈ బావి ఇప్పటికి కూడా ఇదే విధంగా ఉంది. కాకపోతే మేము నల్ల వాటర్ తోటి స్వామివారికి అభిషేకం చేస్తున్నాము. మనకి బావిలో గనక చూసినట్టయితే మనకి తాబేలు కూడా ఉందన్నమాట. కుదిరితే అది కూడా చూద్దాం. కూర్మ వాహనం, కూర్మావతారం. సో ఇక్కడ మనకి వృక్షం గురించి చెప్పారండి ఇంతకు ముందు, చాలా పాత కాలం నాటిది అనేసి. ఇక్కడ ఉన్నటువంటి వృక్షము వటా వృక్షము. అలాగే ఈ వటా వృక్షము అలనేరుడి చెట్టుకు రెండు కలిపి ఉన్నాయి అనమాట. అయితే ఈ యొక్క అలనేరుడి పళ్ళు 2 సార్లు కాస్తుంది అనమాట. 2 సార్లు కాస్తే ఒకసారేమో తీపి ఉంటది, ఒకసారేమో షడ్రుచుల్లో ఉంటది అనమాట. ఓకే. సో ఎప్పుడెప్పుడు జరుగుతుందండి అది? అంటే సంవత్సరంలో 2 సార్లు ఇది అలనేరేడు ఫలములు ఇస్తుంది. రెగ్యులర్ గా మనకు వచ్చే సమయంలోనేమో చాలా తీపిగా ఇస్తుంది అలనేరేడు ఫలములు. మిగతా కాపు కాసినప్పుడు ఏమో షెడ్ రుచులతో ఉంటది అనమాట. ఇది విశేషం. ఇక్కడ నేను దాదాపుగా 18 years నుంచి వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ చాలా మంది వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి దారం చుడతారు, అలాగే ప్రదక్షిణలు కూడా చేస్తారు, ముడుపులు కూడా కడతారు ఈ వృక్షానికి. ఇది చాలా విశేషమైన వృక్షం, చాలా ప్రాచీనమైన వృక్షం. సో చూసారు కదండి, వట వృక్షం అనేసి మనకి పురాణాల్లో చెప్పబడుతుంది. పురాణాల్లో చాలా ప్రావీణ్యత ఉంటుంది మనకి పురాణాలు చదివితే గనక.
అయితే ఇక్కడ వటవృక్షానికి పూజలు చేస్తే కోరికలు తీరుతాయని చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. అలాగే దారం కూడా కడుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాము వటవృక్షానికి, అలాగే రావి చెట్టుకి. వటవృక్షం ఎక్కువ అంటే ఇంత పెద్దగా మామూలుగా ఎక్కడ టెంపుల్స్లలో ఉండదు, ఇది ప్రత్యేకించి అని చెప్పొచ్చు. దేవాలయం గురించి మీరు ఏం చెప్తారండి? ఈ 300 సంవత్సరాల క్రితం టెంపుల్ అండి. చాలా ప్రాముఖ్యత చెందిన టెంపుల్ ఇది. ముంగట గాంధీ హాస్పిటల్ అనేది చాలా పాత హాస్పిటల్ ఉండేది. ఎంతో మంది భక్తులు, ఎంతో మంది రోగులు ఈ టెంపుల్ ని నమ్ముకొని చాలా మంది నయమయ్యి వెళ్ళారు ఇక్కడ నుంచి. ఈయన పంచముఖి హనుమాన్ అని ఎట్లయితే ఉందో పంచభూతాన్ని శాసించేవాడని మేము అనుకుంటాం. అట్లా ప్రతి భక్తుడు రామదూతుని అట్లాగే ఆస్వాదించుకుంటూ రోగాలు ఉన్నా కానీ, ఏదన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉన్నా కానీ, వారికి ఎటువంటి విధమైన ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నా కానీ ఈ స్వామి అన్ని ప్రాబ్లమ్స్ తీరుస్తున్నారు. అందుకే భక్తులు చాలా అధిక సంఖ్యలో పురాతన కాలం నుంచి 300 సంవత్సరాల నుంచి ఈ స్వామిని నమ్ముకోవడం జరిగింది. ఇక్కడ వచ్చి అర్చన చేయించుకున్న వాళ్ళకి ఏదున్నా, ఎటువంటి దోషాలున్నా, ఎటువంటి వ్యాధులున్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ఆబ్స్టకల్స్ ఉన్నా అన్ని స్వామి తీరుస్తారు. అద్భుతం సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు ఈవో గారు అన్నారావు గారు ఉన్నారు. నమస్కారం సార్, జై శ్రీరామ్. నమస్కారం అండి, జై శ్రీరామ్. నా పేరు అన్నారావు అండి. ఈ యొక్క దేవస్థానం గమనిస్తుంటే చాలా విచిత్రంగా, అంటే భక్తులు ఇక్కడికి ఏ విధంగా వస్తారంటే, ముందర దేవస్థానం ముందరనే పాత గాంధీ హాస్పిటల్ ఉండేది, ఇప్పుడు అంటే షిఫ్ట్ అయింది అనుకోండి. ఈ దేవస్థానం నాకు ఇంత పబ్లిక్ ఎందుకు వస్తున్నారు అని నేను చాలా మంది భక్తులను, మా పూజలను విచారించి అడిగితే కనుక, సార్ ఏం లేదు సార్, ఇక్కడ దేవస్థానం నాకు వచ్చేవాళ్ళు 90% ఆఫ్ ది రోగులు వచ్చేవాళ్ళు. అదేంటో రోగులు వచ్చేవాళ్ళు అంటే, లేదు సార్ గాంధీ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు, వాళ్ళకైనా అనారోగ్య కారణమై హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు దండం పెట్టుకొని పోయి, స్వామి మా ఆరోగ్యం, మాకున్న అనారోగ్యం తీర్చి మంచిగా మేము ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మొక్కుకొని వెళ్ళేవారు. మళ్ళీ ఆరోగ్యంగా మంచిగా వెళ్ళేటప్పుడు స్వామివారి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టడం, ఏమైనా ముడుపులుంటే తెలుసుకోవడం చేసుకుంటూ ఉండేవాళ్ళు. కాబట్టి ఈ గుడికి అసలు టైమింగ్స్ కూడా లేకుండేదట. ఎందుకంటే పొద్దున్న 5 గంటల నుంచి 12, 1 గంట, 2 గంటలకు కూడా భక్తులు వచ్చేవాడు. అయ్యగారులు తాళాలు వేసి వెళ్తుంటే కూడా స్వామి ఒక్క 2 నిమిషాలు దేవుని చూసిపోతాం అయితే నేను చెప్పేసి వెళ్తూ ఉండేవాట. అంటే టైం అసలు లేనండి అనమాట. పొద్దున సాయంత్రం కూడా 8, 9, 10 అంటారు. ఏ దేవాలయంలో 9, 10 పనిచేస్తారు. కానీ ఇక్కడ 11 గంటలకు 11:30 కూడా భక్తులు వచ్చి వారు దేవస్థానంకి వచ్చి స్వామివారిని దర్శించుకొని పోయేటటువంటి విశేషమైనటువంటిది అనమాట. అంటే అప్పుడు కూడా వచ్చి దేవస్థానంలో మేము స్వామివారికి మొక్కుకున్నాం, మాకు మంచిగా మేము చూసి వెళ్ళాలన్నటువంటి ఆతృతతోటి 11 రాత్రి కూడా అయ్యగారు మేము బతిలాడేదట. అయ్యగారు కొంచెం మేము దర్శనం చేసుకుంటాం కలిపి అట్లా జరుగుతుండేది.